ఒకవేళ మనం నిజంగానే కోతుల నుండి పుట్టాము, కోతుల నుండి వచ్చాము అని అంటే ఇంకా కోతులు మనతో పాటు ఎందుకు భూమిపైన జీవిస్తున్నాయి? మనిషికి పూర్వకాలంలో చాలా హెయిర్ ఉంటుంది, బట్ ప్రెసెంట్ చూసుకుంటే 19, 20, 21 అబ్బాయిలకి కూడా బట్టతల వస్తుంది. ఎందుకు? మానవుడు అంటే మనం నిజంగానే కోతుల నుండి వచ్చామా? కోతుల నుండే పుట్టామా? మనం చిన్నప్పుడు కానీ మన పెద్దవాళ్ళు, స్కూల్లో టీచరు చాలా మంది చెప్తా ఉంటారు, మానవుడు నిజంగానే కోతి నుండి పుట్టాడు, కోతి నుండి వచ్చాడు, ఇట్లా చెప్తా ఉంటారు కదా. బట్ వాస్తవానికి మనం కోతుల నుండి రాలేదు. ఒకవేళ మనం నిజంగానే కోతుల నుండి పుట్టాము, కోతుల నుండి వచ్చాము అని అంటే ఇంకా కోతులు మనతో పాటు ఎందుకు భూమిపైన జీవిస్తున్నాయి? అవి కూడా మనిషిలాగా మారాలి కదా. ఇంకా మనిషి కోతి నుండి పుడుతూనే ఉండాలి కదా. మనం రీసెంట్ గా కానీ లాస్ట్ 1000 years లో కానీ చూసుకుంటే ఒక్క రిపోర్ట్ కూడా లేదు మనం కోతుల నుండి పుట్టామని. కానీ ఈ స్టేట్మెంట్ ఎలా బయటకు వచ్చింది? మనిషి కోతి నుండే పుట్టాడు, మన యాన్సిస్టర్ కోతియే అని. ఈ వీడియోలో అసలు అది నిజమా, అబద్ధమా, లేదంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన యాన్సిస్టర్ ఎవరు, కోతి యాన్సిస్టర్ ఎవరు అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలియాలి. అదేంటంటే చార్లెస్ డార్విన్ థియరీ. ఈ థియరీ ఏం చెప్తుందంటే న్యాచురల్ సెలెక్షన్ అంటే పరిసరాలకు అనుకూలంగా మనిషి అనేవాడు ఎదుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు ఎండకి తట్టుకోగలరు ఎంతైనా. అదే అమెరికాలో చూసుకుంటే ఎండకి ఉండలేరు. బట్ ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఆఫ్రికాలో ఉన్నవాడు మనిషే, అమెరికాలో ఉన్నవాడు మనిషే కదా. సో తను ఎందుకు ఎండకు తట్టుకోగలుగుతున్నాడు, అమెరికాలో ఉన్న పర్సన్ ఎందుకు ఎండకు తట్టుకోలేకపోతున్నాడు? దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నేచర్ కి అనుకూలంగా మానవుడి యొక్క శరీరం భాగం అడ్జస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే మనిషికి పూర్వకాలంలో చాలా హెయిర్ ఉంటుంది. బాడీకి కానీ, హెడ్ కానీ, గడ్డం కానీ, తలకు కానీ, చేతులకు కానీ, చెస్ట్ కానీ చాలా హెయిర్ ఉంటుంది. అండ్ లాంగ్ హెయిర్ కూడా ఉంటుంది మ్యాన్ కి. బట్ ప్రెసెంట్ చూసుకుంటే 19, 20, 21, 25, 30 years అబ్బాయిలకి కూడా బట్టతల వస్తుంది. ఎందుకు? ఉండే కొందికి జుట్టు పెరగటం కూడా తగ్గిపోతూ ఉంది. అంటే ఫ్యూచర్ లో జుట్టు అనే మాట, అంటే హెయిర్ అనే మాట వినపడదేమో. ఈ కోతులకి మనుషులకి ఒక ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఉంది. అది ఏంటంటే మనం చింపాంజీలు, గొరిల్లాలు ఒక యాన్సిస్టర్ కి సంబంధించిన వాళ్ళమే. అంటే మన పూర్వీకులు, మన యొక్క పూర్వీకులు అండ్ గొర్రెల్లాల యొక్క పూర్వీకులు అండ్ చింపాంజీ యొక్క పూర్వీకులు ఒక్కళ్ళే. సో వాళ్ళు మనిషా, కోత, లేకపోతే చింపాంజీనా, లేకపోతే వేరే యానిమల్ అనేది ఇంతవరకు తెలీదు. బట్ యాన్సిస్టర్ మాత్రం ఒకటే. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనము అండ్ కోతులు ఒక పేరెంట్ నుంచి వచ్చిన వాళ్ళమే. అలా వచ్చింది, అంతేగాని మనం నిజంగా కోతుల నుండి రాలేదు. కానీ మానవుడు కూడా స్టార్టింగ్ లో 4 కాళ్ళతోనే నడిచాడు. అది ఉండే కొందికి, అంటే పరిసరాలకు అనుకూలంగా మన బాడీ ఎవాల్వ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కోతులే ఉన్నాయి అనుకోండి, కింద గ్రాస్ లేదు, ఏం లేదు, ఓన్లీ చెట్లే ఉంటే అది చెట్లు ఎక్కటంలో ఎక్స్పర్ట్ అయింది. అంతే కదా, అది చెట్లు ఎక్కటంలో ఎక్స్పర్ట్ అయింది. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దూకిద్ది, అలా వెళ్తా ఉంటది. మనం ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో చెట్లు లేవు అంటే అప్పుడు మనకు చెట్లు ఎక్కాల్సిన పని లేదు కదా. సో మనకి చెట్లు ఎక్కడం రాలేదు. ఓన్లీ అక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ నడవటం అలవాటు చేసుకున్నాం. అక్కడ పరిసరాలకి సంబంధించినగా మన బాడీ మనం ఎవాల్వ్ అయ్యాం అన్నమాట. మానవుడు నిజంగానే కోతుల నుండి వచ్చాడు అనే స్టేట్మెంట్ లో కొంతవరకే కరెక్టే, కానీ మొత్తం కరెక్ట్ అంటే అది తప్పు. ఎలా అంటే ఆల్రెడీ మీకు ముందే చెప్పినట్టు మన యాన్సిస్టర్ అండ్ వాళ్ళ యాన్సిస్టర్ ఒకటే, బట్ వీఆర్ నాట్ సేమ్. ఐ హోప్ వీడియో అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్ కొట్టండి అండ్ ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.